ఓం నమ శివాయ. ఓం శరవణ భవాయ నమ. ఈరోజు వీడియోలో శివపురాణంలోని అత్యంత మధురమైన ఘట్టం కార్తికేయుని బాల్య లీలలు షణ్ముఖునిగా మారుట అనే దాని గురించి తెలుసుకుందాం. శరణవ సరస్సులో కమలంపై ఆడుకుంటున్న ఆ దివ్య బాలుడిని చూడగానే స్నానం చేయడానికి వచ్చిన 6 కృత్తికా నక్షత్ర దేవతలకు మాతృకను ఉప్పొంగింది. ముందు నేను పాలు ఇస్తానంటే కాదు నేను ఇస్తాను ఆ 6 తల్లులు ఎలా పోటీ పడ్డారు. అప్పుడు ఆ చిన్నారి వీరుడు ఏ తల్లిని బాధ పెట్టకూడదని ఒకేసారి 6 ముఖములుగా షణ్ముఖుడిగా సృష్టించుకొని ఎలా పాలు త్రాగాడు. బాలుడి రూపంలో ఉన్నా సరే తన అపారమైన తేజస్సుతో అద్భుతమైన లీలలతో దేవతలను కృత్తికలను ఎలా ఆశ్చర్యపరిచాడు. కార్తికేయుడు అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాలను ఈ వీడియోలో వివరించాను. తెలుసుకుందామా మరి? ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.